నా పేరు వివేకానంద రెడ్డి. మేము తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇది కాస్మిక్ వ్యాలీ. ఎన్ని రోజుల నుంచో ఈ కాస్మిక్ రావాలని మేము ప్రయత్నిస్తున్నాము. కానీ మరి అనుకోకుండా మాకు పేరవరం ఉగాది సంబరాలు సందర్భంగా మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి ఇటు కాస్మిక్ వ్యాలీ దర్శించుకొని వెళ్ళాలని వచ్చాము. వచ్చిన వెంటనే మాకు ఇది చాలా బాగా నచ్చింది. మరి కొద్దిసేపు మేడం దగ్గర మెడిటేషన్ చేయమన్నారు, అక్కడ చేసాము. గాలి అలా తగులుతుంటే ఒక ఎనర్జీతో కూడుకున్న నేను ఫీల్ అయ్యాను. అంటే అట్లా ఊరికే మనం అప్రయత్నంగా కూర్చున్న సైడ్ ఎనర్జీని తీసుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నిర్మాణాలు కావచ్చు, ఇక్కడ ప్రకృతి చాలా బాగా నన్ను ఆకట్టుకున్నది. సార్ చెప్పినట్టు ఇక్కడ మరి ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, మరి ఎన్లైన్మెంటు అన్నీ మనం ఇక్కడ పొందొచ్చు. ప్రకృతి రమణీయమైన ప్రదేశము. మరి ఎన్నో రోజుల నుంచి మేము వెయిట్ చేసి మీరు వచ్చాము, కానీ ఒక్కరోజే మేము ప్లాన్ చేసుకున్నాం, కానీ తృప్తి పడలేకుండా మేము. చాలా బాగుంది, ఇంకా ఉండాలనిపిస్తూ ఉంది, కానీ పోయే ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఇక్కడ బాబా కేవ్ కానీ, మరి అక్కడ శివుని దగ్గర కానీ, ఆడాము అన్ని ప్లేస్లలో ఎక్కడ కూర్చుని కూడా నన్ను నేను మర్చిపోతున్నా. నా శరీరం కానీ, నా ఆలోచనలు ఏమీ లేవు. నేను అసలు లేను, ఇక్కడ శూన్యమైపోతున్నాను. చాలా అద్భుతంగా ఉంది ఎనర్జీసు. అంటే ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే మన ప్రయత్నం చేయకుండానే మరి ఇక్కడ ధ్యానస్థితి అనేది మనకు గమనిస్తే ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మరి ఆలోచనతో కూడా లేము, అసలు ఆలోచనలన్నీ కట్టిపడేస్తున్నది. అంత ఎనర్జిబుల్ ప్లేసు. ఇది మళ్ళీ రావాలని మేము ప్లాన్ చేసుకుంటాం. ఈసారి వస్తే ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకొని రావాలనుకుంటున్నాము. మరి ఎంతసేపు ఉండే తనివి తీరదు, ఇది తనివి తీరని ఆనందం. మరి నేను ఆ విధంగా ఫీల్ అయ్యాను. మరి ఇక్కడ భోజన సౌకర్యాలు కావచ్చు, డార్మెంటరీ కావచ్చు, టాయిలెట్స్ అన్ని విషయాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తున్న మేడం గారికి ధన్యవాదాలు. మరి మన గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ మరి దీన్ని ఒక ప్రత్యేకంగా ఈ భూమి మీద వెలిసిన ఒక ప్రదేశం అని చెప్పారు. మరి ఆ ఎనర్జీస్ కూడా ఇక్కడ అద్భుతంగా మనం ఫీల్ కావచ్చు. ప్రతిదీ కూడా చాలా బాగుంది. అసలు ఆ చెట్టు గాలి కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ చెట్లు, ఈ పర్వతాలు, కొండలు, ఇదంతా కూడా ఎందుకంటే అన్ని ఊర్లకు దూరంగా ప్రకృతిలో ఇక్కడికి వచ్చామంటే అయిపోయాయి, అన్ని ప్రపంచాన్ని మర్చిపోతాం. మరి అలాంటి ప్లేస్లో మరి ఉండడం అనేది మనం పూర్వజన్మ సుకృతము అని నాకు అనిపిస్తూ ఉంది. ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ రాగలుగుతారు. అందరూ వచ్చి దీన్ని దర్శించుకొని ఒక 10 రోజులు ఇక్కడ స్టే చేసి ఫీల్ అయితే వాళ్ళకు బ్రహ్మానందమే. ఇంకా అంత అద్భుతమైన ప్లేస్. మరి దీన్ని మెయింటైన్ చేస్తున్న మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఇలాగే వచ్చిన వారి ప్రతి ఒక్కరికి ఆదరించి మరి భోజన వసతి, మరి ఉండడానికి సౌకర్యం అన్నీ కల్పిస్తున్నందుకు వీళ్ళందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ.